ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాజ్ కావ్య వాళ్ళు ఇద్దరు కలిసి పుట్టినరోజును అపర్ణాదేవితో కేక్ కట్ చేయిస్తూ ఉంటారు. ఇంతలో అదంతా చూసిన అపర్ణాదేవి అయితే చాలా సంతోషిస్తూ కేక్ కట్ రాజు నోట్లో పెడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఆ కేక్ని అయితే తింటూ ఉంటాడు. ఇంతలో యామిని అక్కడికి వచ్చి వాళ్ళ ముగ్గురిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, రాజ్కి గతం గుర్తుకొచ్చేసిందా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళి, ఏంటి బావా ఇదంతా ఎవరు ఈవిడ అని చెప్పేసి అపర్ణదేవిని చూపిస్తూ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అపర్ణదేవి భుజం మీద చేతులు వేసి మరి ఈవిడ ఎవరు అంటే అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అపర్ణదేవి మాత్రం కావ్య వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడున్న యామిని మాత్రం, ఏంటి బావా నువ్వు మాట్లాడుతుంది అమ్మ అంటున్నావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే అవును అమ్మే తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా రాజుని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం మా అమ్మ ఉంటే ఇలానే ఉండేది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, మీ అమ్మ ఉండేది కాదు కదా, నేనే మీ అమ్మని రా అని చెప్పేసి అంటూ రాజు వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న యామిని మాత్రం